సో ఇక్కడున్న పెద్దలందరికీ, స్టూడెంట్స్కి, సిద్దిపేట యువశక్తికి, ప్రెస్ మీడియా వాళ్ళందరికీ కూడా నా నమస్కారము. నేను నయనా జైస్వాల్. నేను ఏషియాలోనే ఫస్ట్ అమ్మాయి ఎవరైతే 8 yearsలో 10th class పాస్ చేశారో ఫ్రమ్ ది యూనివర్సిటీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్ లండన్. 10 yearsలో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. 13 yearsలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇండియాలోనే యంగెస్ట్ జర్నలిజం గ్రాడ్యుయేట్ అయ్యాను. ఇంకా 15 years ఏజ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఇంకా 16 years ఉన్నప్పుడు నేను పిహెచ్డిలోకి ఎంటర్ అయ్యాను. ప్రస్తుతం నా పిహెచ్డి ఇప్పుడు నడుస్తుంది. ఐఎమ్ 19 years old. ఇదే కాకుండా టేబుల్ టెన్నిస్లో నేను నేషనల్ ఛాంపియన్, ఇంకా సౌత్ ఏషియన్ ఛాంపియన్. నేను 2 చేతులతో రాయగలను. ఇంకా టైపింగ్లో A to Z ఓన్లీ 2 secondsలో టైప్ చేస్తాను. అండ్ పియానో ప్లేయర్ కూడా, ఇంకా పాటలు కూడా పాడతాను. సో దీంతో పాటు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, హైదరాబాద్ నుంచి ఉన్నాను. సో హైదరాబాదీ బిర్యానీ ఓన్లీ 25 minutesలో కుక్ చేస్తాను. సో నేనే కాదు, నా తమ్ముడు కూడా ఉన్నాడు, అగస్త్య. తను 2 years ఉన్నప్పుడు 300 questions ఆన్సర్ ఇచ్చాడు. అండ్ ఈజ్ నోన్ యాజ్ గూగుల్ బాయ్. మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఇంకా అగస్త్య కూడా తెలంగాణలోనే తొలి అబ్బాయి ఎవరైతే 8 yearsలో 10th class పాస్ చేశారు. సో ఈరోజు అగస్త్యకి ఎగ్జామ్ ఉండే. తను ఇప్పుడు 13 years గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. సో ఎగ్జామ్ ఉందే కాబట్టి ఈరోజు రాలేదు. సో ఈరోజు ఇక్కడ వచ్చేసి నాకు చాలా ఆనందంగా ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, చరిత్రాత్మకమైన నా ఊహల మేడకు ఈరోజు ఇక్కడికి రావడం ఓ మణిదీపం లాంటిది. ఎందుకంటే సిద్దిపేట్ ఓ చరిత్రాత్మకమైన పట్టణము. విద్య, వ్యాపార మరియు సాంస్కృతిక చైతన్యం కలిగిన ఈ పట్టణం రైతాంగ పోరాటాల భూమి, తెలంగాణ సాహిత్య పోరాటం మరియు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఈ తెలంగాణ గర్భనాభి అయిన సిద్దిపేట గడ్డకు రావడం నా పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నాను. మీ అందరితో నేను చెప్పేది ఏంటంటే, జీవితం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. దారి పొడవునా పూలు ముళ్ళు ఉంటూనే ఉంటాయి. విధి విధానాన్ని తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదు. కావున కర్మ సిద్ధాంతానికి ముందడుగు వేయాలి. వాస్తవంగా చెప్పాలంటే, నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. అదేవిధంగా నిరంతరం శ్రమపడే వారితో ఓటమి భయపడుతుంది. అందుమూలన నిరంతరం కృషి, ముందు చూపు, ఖచ్చితత్వం మరియు ధైర్యం ఉంటేనే అతి భయంకరమైన ఒంటరి ప్రయాణం సరదాగా సాగుతుంది మరియు అద్భుతాలు సృష్టించవచ్చు అని మా నాన్న చెప్పారు. ఈరోజు నేను ఇలా అవ్వడానికి కారణం మా నాన్న అశ్విన్ కుమార్ గారు. ఎందుకంటే నాకు కేజీ నుంచి పీజీ వరకు చదివించిన అన్ని సబ్జెక్ట్స్ మా ఫాదరే. ఇంకా టేబుల్ టెన్నిస్లో కూడా నాకు కోచ్ ఇండియాని రిప్రజెంట్ చేశారు ఇన్ హాంకాంగ్ అండ్ చైనా. సో ఇవన్నీ అవ్వడానికి నా పేరెంట్స్ కారణం, మా మదర్, ఫాదర్. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ పేరెంటింగ్ అనే పదాన్ని ఆప్ట్ చేసి దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లు. సాటి మనిషిని గౌరవించడము సాహసము, సరళతత్వం, నిరంతరం కృషి, త్యాగం, ఆత్మధైర్యము మరియు అయినంత కాడికి చిరు సహాయం అందించినప్పుడు ఇక్కడున్న సిద్దిపేట యువశక్తిలో ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్, కేటీఆర్ మరియు హరీష్ రావు గారిలా కావచ్చు కావచ్చు కావచ్చు. చాలా మట్టుకు యువతి యువకులు రూపాన్ని చూసి మోసపోతారు. అది అందరికీ తెలిసిన విషయమే. కొద్దిపాటు ఈ కార్పొరేట్ సంపాదనను చూసి మురిసిపోతున్నారు. కానీ గమనించే విషయం ఏమిటంటే, రూపమైన రూపాయి అయినా శాశ్వతం కాదు. మానవ విలువలను పరిగణలో తీసుకోవాలి.
అప్పుడే మీరు మన తెలంగాణ సంస్కృతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతారు. సో ఇప్పుడు చెప్పే విషయం చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా వినండి. మొబైల్ ఫోన్, టీవీ. ఈజీగా చెప్పాలంటే టీవీ ఓ పెద్ద దయ్యం, ఫోన్ ఓ చిన్న దయ్యం. సో మొబైల్ ఇంకా టీవీ, ఫోన్ మన జీవితంలో ఒక భాగం మాత్రమే. ఫోనే జీవితం కాదు. మన భవిష్యత్తు ఎంచుకునేది మనము. దశ దిశ సరైనది అయితే హార్ట్ బ్రేక్లు ఉండవు మరియు బ్రేకప్లు ఉండవు. సో మీరు ఫోన్ ఇంకా టీవీతో దూరంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా అక్షరాలతో వికసించే స్నేహం ఆచరణలో వికటిస్తుంది. ఆలోచనతో అంకురించే ఈ సిద్దిపేట యువశక్తి స్నేహితుల స్నేహం 6 కాలాల పాటు నిలుస్తుంది అని నేను భావిస్తున్నాను. సో మనము వంట రుచి తినేదాకా తెలియదు, పుస్తకం గొప్పతనం చదివేదాకా తెలియదు, స్నేహం ఏంటో స్నేహితులకు వృద్ధాప్యం వరకు తెలియదు. అందుకే నేను బల్లగుద్ది చెప్తాను, మాటలతో పుట్టి మాటలతో పెరిగి మాట్లాడకుండా పోయేది స్నేహం కాదు, మనసులో పుట్టి మరణం వరకు తోడ్పడిదే స్నేహం అని నేను భావిస్తున్నాను. ఇక్కడ చాలా మంది గర్ల్స్ ఉన్నారు. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం రోజులలో ఐశ్వర్యరాయ్ కావాలంటే అదృష్టం కావాలి, కానీ మదర్ తెరిసా కావాలంటే ఓ మంచి మనసు ఉండాలి. ఆ మంచి మనసు మీ అందరిలో ఉంటుంది. మా నాన్న చెప్తూ ఉంటారు, ఆడపిల్ల అంటే నా ఇంట్లో ఓ తులసి మొక్క, కడుపులో పుట్టిన మరో అమ్మ, మరియు ఆడపిల్ల అంటే కల్మషం లేని ప్రేమకు చిరునామా. అందుకే నేను చెప్తాను, ఆడపిల్ల లేని ఇల్లు చంద్రుడు లేని ఆకాశం లాంటిది. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇల్లు దేవతలు నివాసించే ఓ కోవెల. అందుకే నేను చెప్తాను, అమావాస్య చీకటిలో నిండు చందమామను వెతికి పట్టుకోగలమేమో, కానీ ఆడబిడ్డ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి మనం పట్టుకోలేము. అది నేను చెప్పగలను. ఇంకా మా అమ్మ నాన్న పదే చెప్తారు, మనము సాధ్యం కాదు అని అనుకుంటే ఏ పని చేత కాదు, ప్రయత్నించి చూడు, పోయేదేముంది, గెలుస్తే సంతోషం, ఓడిపోతే అనుభవం వస్తుంది. కావున నిరంతరం కృషి, కర్మశిక్షణ, త్యాగం, ధైర్యం లాంటి పదాలకు మనము నాంది పలకాలి, ముందడుగు వేయాలి అని నేను మీ అందరితో కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంకో విషయము మీ అందరితో నేను షేర్ చేసేది ఏంటంటే, హరీష్ రావు గారి విషయంలో వస్తే నాకు అర్థమైంది ఒకటే, నలుగురికి సహాయం చేసే గుణము నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళే అక్కరం లేదు. నువ్వు నమ్మిన దైవం నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తాడు. అందుకే నేను చెప్తాను, మారుమూల పల్లెకు చిట్ట చివరి తాండకు ఓ నూతన ఉత్సాహం నాంది పలుకుతుంది. దానికి మూల కారణం వరుణ దేవత కటాక్షము. హరీష్ రావు గారిని దేవులాడుతూ వాన రూపంలో ప్రతి ఊరు పల్లెలోని భూములను సస్యశ్యామలంగా, అన్నదాతలను సుఖ ప్రదానాలు చేస్తున్నాయి. సో రియలీ నాకు ఇది తెలిసి చాలా ఆనందంగా ఉంది. నేను బాగుండాలి, నేను మాత్రం బాగుండాలి అనుకోవడం స్వార్థం, నేను కూడా బాగుండాలి అనుకోవడం సహజం. కానీ నేను బాగుండాలి, నా వల్ల 10 మంది బాగుండాలి అనుకోవడం అద్భుతం. అటువంటి అద్భుతమైన నాయకుడు మన హరీష్ రావు గారు. వారి సమక్షంలో మాట్లాడడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇవన్నీ నేను ఎలా అచీవ్ చేశానో మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, అంటే ఇంత చిన్న వయసులో ఇన్ని క్లాసెస్ ఎలా కంప్లీట్ చేసింది అనేసి. సో ఈరోజు నేను మీతో 2 సీక్రెట్స్ అది షేర్ చేస్తాను. కానీ కండిషన్ ఏంటంటే మీరు బాగా పార్టిసిపేట్ చేయాలి, ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి, లౌడర్. నాకు వినిపించడం లేదు మీ సౌండ్.
ఇంకో విషయం ఏంటంటే నాకు సిద్దిపేటతో అపారమైన ప్రేమ ఉంది, ఎందుకంటే ఇది మా అమ్మమ్మ ఊరు. సో చాలా హ్యాపీగా ఉంది. అయితే 2 సీక్రెట్స్ చెప్తానని చెప్పాను. ఫస్ట్ వన్ ఈస్, మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలంటే 2 థింగ్స్ ఫాలో చేయాలి. 2 థింగ్స్. ఫస్ట్ వన్ ఈస్ రెగ్యులర్ ప్రాక్టీస్. నాతో రిపీట్ చేయండి, రెగ్యులర్ ప్రాక్టీస్. నాకు వినిపించడం లేదు, లౌడర్. రెగ్యులర్ ప్రాక్టీస్, రెస్పెక్ట్ టు ద మాస్టర్. ఎస్, రెగ్యులర్ ప్రాక్టీస్, రెస్పెక్ట్ టు ది మాస్టర్. ఈ 2 థింగ్స్ ఫాలో చేస్తే మీరు లైఫ్లో 100% సక్సెస్ఫుల్ పర్సన్ కావచ్చు.